గుంటూరు బసవరాజ బాయ్స్ హై స్కూల్లో మిడ్ డే మీల్స్ పెడుతున్నారండి. ఆ మిడ్ డే మీల్స్ ఏ మాత్రం బాగలేదు. ఆ మిడ్ డే మీల్స్ చేసేవాళ్ళు మేము పోయి ఇప్పటికీ 2-3 సార్లు వాళ్ళు ప్రతిపాదన చేశారు, మీరు సరిగ్గా చేయట్లేదు మార్చుకోండి అంటే. అయినా కూడా వాళ్ళలో ఎటువంటి మార్పు లేదు. ఈరోజు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ద్వారా మేము పేరెంట్స్ అంతా ఇక్కడికి అటెండ్ అయ్యి సమావేశమైనాము. ఇక్కడ ఈ రోజు కూడా ఇంతమంది పేరెంట్స్ వస్తారని తెలిసి కూడా వాళ్ళు మిడ్ డే మీల్స్ సరిగ్గా చేయలేదు. మా పిల్లల భోజనాల్లో పురుగులు ఉండడము, సరిగ్గా చేయడం, నెగ్లిజెన్సీ చాలా ఉంది వీళ్ళలో. పోయి అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మా వల్ల ఇలాగ అవుతుంది, మీరు తీసుకుంటారా తీసేసుకోండి, మా వల్ల కాదు అని చెప్తున్నారు. దయచేసి ఎంఈఓ సార్కి కానీ ఫుడ్ ఆఫీసర్కి కానీ ఎవరైనా సరే ఇక్కడ పిల్లలు ఎవరు 100% పిల్లల్లో 99% క్యారీలు తెచ్చుకుంటా అన్నారు. ఏదో 1% గట్టి లేక తింటున్నారు అంతే. ఇక్కడ వాటర్ కూడా ప్యూరిఫై లేదండి, వాష్రూమ్స్ లేవు, పిల్లలకి చాలా ఇబ్బంది పడుతున్నారు. తాగే నీళ్లు కూడా ఉప్పుగా ఉన్నాయి. ఇక్కడ వంట చేసే వాళ్ళక ఏ మాత్రం బాగలేదు, చాలా నెగ్లెక్ట్గా ఉన్నారు. దయచేసి మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి ఫుడ్ చూడండి, మీరు చూసి చేయండి. మేము ఇక్కడ పేరెంట్స్ ప్రతి ఒక్కరు ఈరోజు ఫుడ్ చెక్ చేసాము, చేస్తే ఏ మాత్రం టేస్ట్ లేదు. అదే ఇక్కడ వంట చేసే బసవరాజ స్కూల్లో వంట చేసే వాళ్ళు కాలేజ్లో చేస్తున్నారు, అక్కడ ఫుడ్ బాగుంది. బట్ ఇక్కడ మాత్రం ఫుడ్ బాగాలేదంటే వాళ్ళు ఎంత నెగ్లిజెన్స్గా చేస్తున్నారో మీకే తెలుస్తుంది. దయచేసి ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇది ఒక్కరితో దగ్గర వాళ్ళు వద్దు, ఆ ఫుడ్ చేసే వాళ్ళే వద్దు, వాళ్ళ నెగ్లిజెన్సీ మాకు నచ్చలేదు. వాళ్ళు చేసే టీచర్స్ని ఇక్కడ వాళ్ళు గదమాయించుకొని వాళ్ళు అది ఉంటున్నారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఫుడ్ చేసే వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టండి, లేదంటే మా పిల్లలందరినీ మేము స్కూల్ స్టాప్ చేసేస్తాం. ఇక్కడ దయచేసి మీరు వచ్చి చెక్ చేయండి. పేరెంట్స్ డేలో కూడా అసలు ఏ మాత్రం లేదండి, ఫుడ్ టేస్ట్ లేదు, అట్లట్లే ఉంది. ఆమె తినమంటే ఆమె టేస్ట్ చూసాక వదిలేసింది రైస్, డస్ట్బిన్ లో పడతా ఉంది రైస్. ఇక్కడ వెనకాల నుండి వేరే చోటుకు పోతా ఉంది. పిల్లలు వాళ్ళు తింటున్నారా, తినలేకపోయినా కూడా వాళ్ళ పేరు మీద రైస్ చేస్తున్నారు. బట్ పిల్లలకి చేరడం లే, అది బ్యాక్వర్డ్ గా ట్రాన్స్ఫర్ జరుగుతా ఉంది.